హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా పనిచేయాలనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. మరి ఈ రోజు దినపత్రికల్లో మనం ఒకసారి ఈ సమాచారాన్ని పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు కౌన్సిలర్ల అభయం, పాఠశాలల్లో కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకం, జిల్లాకు 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 255 మందికి శిక్షణ, దేశంలోని తొలిసారిగా ఏపీలో అమలు. ఇటీవల కాలంలో విద్యార్థి దశ నుంచే చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం అధికమైంది. పోటీ ప్రపంచంలో తాము పోటీ పడలేమనో, తల్లిదండ్రులు తిట్టారనో, మాస్టర్ మందలించారనో, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయినా, ఇలా చాలా కారణాల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అందుచేత మరి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించబోతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మొత్తం 26 జిల్లాలకు ఈ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించబోతోంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా పనిచేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. మొత్తంగా 103 పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. మరి దీన్ని ఎడ్సిల్ వారు మరి భర్తీ చేస్తూ ఉన్నారు. ఎడ్సిల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అక్రాస్ వేరియస్ మండల్స్ ఇన్ 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఈ 103 పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేయబోతోంది ఎడ్సిల్. మరి ఇక్కడ మనం ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, క్రైటీరియా, రెమ్యూనరేషన్, క్వాలిఫికేషన్, ఏజ్, జాబ్ డిస్క్రిప్షన్ ఎక్సెట్రా ఆర్ అవైలబుల్ ఆన్ https://www.edsilindia.co.in/tcareers అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి దీనికి దరఖాస్తు ప్రక్రియ అనేది ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమైతే మరి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20. కాబట్టి ఏప్రిల్ 20 తేదీ లోపు మరి దరఖాస్తు చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎడ్సిల్ వారు భర్తీ చేస్తున్నటువంటి ఈ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లకు మరి ఎవరు అర్హులు, తర్వాత సెలెక్ట్ అయితే ఎంత జీతం వస్తుంది, మరి దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 103 కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. పోస్ట్ పేరు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. మొత్తం 103 పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయితే నెలకు 30,000 రూపాయల కన్సాలిడేటెడ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక మొత్తం 103 ఉన్నాయి. మరి ఈ 103 పోస్టులు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 26 జిల్లాలలో మరి పనిచేయాల్సి ఉంటుంది. వయసు 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూస్తే ఎంఎస్సి ఇన్ సైకాలజీ లేదా ఎంఏ ఇన్ సైకాలజీ లేదా బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కంపల్సరీ అని ఇవ్వడం జరిగింది. అంటే సైకాలజీకి సంబంధించి పీజీ లేదా డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటే మంచిది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్లొమా చేసినటువంటి వారు అంటే మరి డిగ్రీ పీజీ చేసినటువంటి వారు లేని పక్షంలో డిప్లొమా వారికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. అది కూడా కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారి యొక్క క్వాలిఫికేషన్స్, అక్కడ ఉన్నటువంటి మరి క్యాండిడేట్స్ యొక్క డెఫిషియన్సీని బట్టి మరి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక జాబ్ లో చేరిన తర్వాత ఏమేం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్షుణ్ణంగా చెప్పాలంటే విద్యార్థులకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి, అలాగే గైడెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఇక మీరు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ని పూర్తిగా చదువుకోవచ్చు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం చూస్తే ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఇస్ మ్యాండేటరీ. మరి ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో పనిచేయాలి కాబట్టి తెలుగు భాష అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మరి పిల్లలతో గైడెన్స్ అనేది ఇవ్వాలి, అలాగే వారి యొక్క కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. ఇక ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది
దరఖాస్తు చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇక దరఖాస్తు చేసేవారు కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి. మరి ఎవరైతే ఈ పోస్టుకు సెలెక్ట్ అవుతారో అటువంటి వారు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో ఎక్కడైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా వివిధ మండలాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అధికారాలు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి సంస్థకే ఉంటాయి. మరి ఇది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇవన్నీ మామూలుగా ప్రతి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక క్వాలిఫికేషన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. మరి ఏవైతే డిప్లొమా కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, సైకాలజీలో చేసినటువంటి వారు ఈ పోస్టులకు అర్హులు. అవి కూడా కేవలం గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చేసినటువంటి వారే అర్హులు. తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. కాబట్టి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడంతో పాటు ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అంటే మాట్లాడడంతో పాటు రాయడంలో కూడా నైపుణ్యం ఉండాలి. ఇక ది సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ మే ఆల్సో ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ as may be decided by the competent authority. మరి దీనికి అభ్యర్థులను రైటింగ్ స్కిల్స్ అలాగే ఇంటర్వ్యూ వీటి ద్వారా మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది సపరేట్ గా డేట్ అండ్ టైం అనేది మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అనేది కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి మరి ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక దేర్ విల్ బి ఆల్సో ఏ వెయిటింగ్ లిస్ట్ ప్రిపేర్డ్ ఫర్ కౌన్సిలర్ సో దట్ ఇఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ or any consequential vacancy arises, suitable candidates based on experience and qualifications from the waiting list will be given opportunity to join. కాబట్టి మరి ఇక్కడ 103 మంది అవసరమైనప్పటికీ మరి వెయిటింగ్ లిస్ట్ అనేది కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మరి వారికి జాబ్ అలాట్ అయిన తర్వాత కొద్దిమంది జాయిన్ కాకోకుండా డ్రాప్ అయ్యేటటువంటి వారు ఉంటారు. కాబట్టి అటువంటి వారి ప్లేసెస్ లో వెయిటింగ్ లిస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మొత్తంగా మనకి ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ అనేది తయారు చేసి దాంట్లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ టు ప్రూవ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ ఎక్సెట్రా హ్యావ్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ వెన్ కాల్డ్ ఫర్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ. మరి రైటింగ్ స్కిల్స్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒరిజినల్ గా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ యాజ్ ఇండికేటెడ్ అగైనెస్ట్ ఈచ్ పోస్ట్ ఆన్ 31st March 2025 అని ఇవ్వడం జరిగింది. ఇక ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ దేర్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఇన్ పీడిఎఫ్ ఫార్మ్ ఎల్స్ ద కంప్లీట్ అప్లికేషన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఆర్ రిజెక్టెడ్. కాబట్టి వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. ఇక ద అడ్వర్టైజ్మెంట్ నంబర్ మే బి నోటెడ్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ను నోట్ చేసుకోవాలి. ఇక ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, మరి ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే వారిని ఎప్పుడైనా తీసే అర్హత వీరికి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ లెటర్స్ అండ్ కరెస్పాండెన్స్ ఇంటిమేషన్స్ కనెక్టెడ్ విత్ దిస్ రిక్రూట్మెంట్ విల్ బి సెంట్ ఓన్లీ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్. Applicants should ensure that the email given in their respectively online application is maintained in an active mode. కాబట్టి ప్రతి కమ్యూనికేషన్ ను ఈమెయిల్ ద్వారానే మరి మీకు పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఈ జాబ్ కి సంబంధించిన ప్రతి సమాచారం మీకు ఈమెయిల్ ద్వారానే చేరవేస్తారు. కాబట్టి మీరు ఈమెయిల్ ఎంటర్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ లో ఈమెయిల్ అనేది కంపల్సరీగా యాక్టివ్ మోడ్ లో ఉన్నటువంటి ఈమెయిల్ ని ఇవ్వాలి. ఇక merely fulfilling the eligibility criteria does not entitle candidate to call for test of writing skills or PPT or interview etc. మరి అప్లై చేసినంత మాత్రాన్ని ఉద్యోగం ఇస్తాము అని కాదు అనేది ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ లో ఒక పాయింట్ ఉంది. ఇక ది ఎంగేజ్మెంట్ ఆఫ్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ షెల్ బి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ initially valid up to March 31st, 2025. These contract may be renewed for an additional academic period of 10 months from June 2025 to March 2025. Extensions of the contract will be contingent upon the needs of the Samagra Shiksha as well as the performance of the individual counselors. కాబట్టి ప్రస్తుతం అయితే ఇది కాంట్రాక్ట్ విధానంలో మరి పోస్టును భర్తీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరలా మరి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ. ఇక
candidates who have previously applied for this position shall not reapply. ఆల్రెడీ అప్లై చేసినటువంటి వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. గతంలోనే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొద్దిమంది అప్లై చేసి ఉంటారు, అటువంటి వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక నో ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ టు పెయిడ్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద అఫోర్సైడ్ పోస్ట్. ఎగ్జామ్ ఫీజ్ అనేది ఏది ఉండదు. ఇక దరఖాస్తు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ లింక్ ని క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేయవచ్చు. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే నోటిఫికేషన్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడి కి మీరు మెయిల్ పంపడం ద్వారా మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఈ 103 కాంట్రాక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత మరియు ఆసక్తి మీకు ఉన్నట్టయితే వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కానీ సైకాలజీకి సంబంధించి మరి డిగ్రీ కానీ పీజీ కానీ లేదా డిప్లొమా కానీ చేసి ఉంటే అటువంటి వారితో కూడా ఈ సమాచారాన్ని మీరు పంచుకోవచ్చు. మరి వారు దరఖాస్తు చేసి సెలెక్ట్ అయితే కూడా వారికి ఒక ఉపాధి అనేది దొరుకుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.